ఈరోజు మనతో పాటు ఉన్నారు రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి ఎన్ఎఫ్ఎస్ గురించి, వాటిలో ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే బెటర్ రిటర్న్స్ వస్తాయో వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, మనం లాస్ట్ టైము ఎన్ఎఫ్ఎస్ రిలీజ్ అవుతున్నాయో వాటి వివరాల గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ వాటి మినిమం అమౌంట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈ ఎన్ఎఫ్ఎస్లోని లంసమ్ ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారా, ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్ అంటారా? ఏది బెటర్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు? ఇదే క్వశ్చన్ ఒక కామెంట్ లో కూడా వచ్చింది మనకి. సో ఈరోజు ఇన్ డీటెయిల్ గా అర్థం చేసుకుందాం అసలు ఎస్ఐపి ఏంటి, లంసమ్ ఏంటి, ఎన్ఎఫ్ఓలో ఏది పెడితే బెటర్ అనేసి. అండ్ ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఎస్ఐపి అంటే ఏంటి, లంసమ్ అంటే ఏంటి. ముందు ఆ డీటెయిల్స్ తెలుసుకున్నాక లాస్ట్ లోని నిన్న చెప్తాను. అంటే ఎస్ఐపి బెటరా, లంసమ్ బెటరా, ఆర్ ఇంకేమైనా బెటర్ స్ట్రాటజీ ఉన్నదంటే నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను. ఓకే, వీడియో అంతా ఎండింగ్ వరకు చూడండి. సో ఎస్ఐపి అన్నది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీని పర్పస్ వేరు, లంసమ్ అన్న పర్పస్ వేరు. సో మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి ఎస్ఐపికి లంసమ్కి మధ్యన డిఫరెన్సెస్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్. అంటే ఎస్ఐపి అన్నది నెలకు కానీ, వారానికి కానీ, లేకపోతే క్వార్టర్లీ కానీ ఇన్వెస్ట్ చేసుకుంటాం. అదే లంసమ్కి వచ్చేటప్పటికి ఒకేసారి అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకుంటాం. సో ఎస్ఐపికి దానికి డిఫరెన్స్ ఏంటి, ఇది మంత్లీ కానీ, వీక్లీ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ ఇది పెట్టుకోవచ్చు. లంసమ్ ఒకేసారి పెట్టుకునేది. ఓకే. అండ్ సెకండ్, అమౌంట్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంత ఉండొచ్చు. ఎస్ఐపికి మనం చాలా అంటే 100 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్గా, నాట్ వన్ టైం కాదు, రెగ్యులర్గా అనమాట. అంటే ప్రతి నెల, ఇప్పుడు నా దగ్గర 100 రూపీస్ నేను నెలకి సేవ్ చేసుకుంటున్నాను అనుకో, ప్రతి నెల కూడా నేను 100 సేవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది ఎస్ఐపికి. అదే లంసమ్కి వచ్చేటప్పటికి వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సో ఎన్ఎఫ్ఓస్లోని మినిమం అమౌంట్ అలౌ చేస్తారు కానీ, అండ్ ఒక్కసారి ఆ ఫండ్ లాంచ్ అయితే మినిమం 100 రూపీస్ అలౌ చేయరు లంసమ్లో. సో కొన్ని ఎన్ఎఫ్ఓస్ ఇప్పుడు 100 రూపీస్ కూడా మనకి అలౌ చేస్తున్నాయి. బట్ అగైన్ అది ఎస్ఐపినా లంసమ్ అనేది చూసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి రిస్క్ ఎక్స్పోజర్. ఎస్ఐపికి వచ్చేటప్పటికి మాక్సిమం మనకి ఏమవుతుందంటే, మార్కెట్ ఈ నెల పెరగచ్చు, వచ్చే నెల తగ్గొచ్చు, ఆ పైన మళ్ళీ పెరగచ్చు. మార్కెట్ ఎంత ఫ్లక్చువేట్ అవుతున్నా కూడా ఇర్రెస్పెక్టివ్, మార్కెట్ పెరిగినా పెరగకపోయినా మనం పట్టించుకోకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి మనకి రిటర్న్స్ అంటే రిస్క్ పరంగా సేఫ్టీ వెన్ యూ కంపేర్ విత్ లంసమ్తో కంపేర్ చేస్తే ఎస్ఐపి రిస్క్ తక్కువ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కాస్ట్ యావరేజింగ్. అంటే ఇలా చేయడం వల్ల యావరేజ్ చేసుకుంటా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ ఎలా ఉన్నా కూడా నేను కొంటూ ఉండడం వల్ల మార్కెట్ తగ్గినప్పుడు మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి ఎస్ఐపికి, మార్కెట్ పెరిగినప్పుడు వాల్యూ పెరుగుతుంది. సో ఎలా చూసుకున్నా కూడా ఎస్ఐపితో బెనిఫిటే. మనం ఒక వీడియో కూడా ఇన్ డెప్త్గా చేసుకున్నాం ఎస్ఐపి గురించి. ఆ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, మార్కెట్ తగ్గినప్పటికీ, మార్కెట్ పెరిగినప్పటికీ. బట్ లంసమ్ అలా కాదు. ఇప్పుడు నేను పెట్టాను, అది ఎంత ఉంటే అంత రిస్క్ నాకు ఇప్పుడు ఉంటుంది. నేను యావరేజ్ చేసుకోలేను దాన్ని. యావరేజ్ చేసుకోవాలంటే కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి కానీ, బట్ ఇండివిజువల్ ఒక సింగిల్ లంసమ్కి అలా అవ్వదు. అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఫ్లెక్సిబిలిటీ. అంటే మనం ఎస్ఐపి నెలకి చేసుకోవచ్చు, వారానికి చేసుకోవచ్చు, ఈ మధ్యలో కొంత డైలీ కూడా చేసుకునే కొన్ని ఆప్షన్స్ ఇచ్చే కొన్ని యాప్స్. సో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనకి ఎస్ఐపితో. లంసమ్తో అలా కాదు, మినిమం అమౌంట్ ఇంత పెట్టాలి అని ఉంటుంది. అండ్ ఒకసారి పెడితే పెట్టాం అంతే, రైట్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి రిటర్న్స్ పొటెన్షియల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రిటర్న్స్కి వచ్చేటప్పటికి మనకి ఎస్ఐపిలో తక్కువ రిటర్న్స్ వస్తాయి లంసమ్తో పోలిస్తే. ఎందుకు అంటే లంసమ్ ఒకేసారి తీసుకున్నప్పుడు మనం తక్కువకి తీసుకుంటే రిటర్న్స్ ఎక్కువ వస్తుంది. అదే ఎస్ఐపి నేను తక్కువకి తీసుకొని ఎక్కువకి తీసుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ నేను తీసుకుంటున్నాను కాబట్టి మనకి లంసమ్తో పోలిస్తే రిటర్న్స్ కొంచెం తక్కువే వస్తాయి. అలాగే రిస్క్ కూడా లంసమ్తో పోలిస్తే తక్కువే ఉంటుంది. సో ఎంత రిస్క్ ఉంటే అంత రిటర్న్స్ యాజ్ యూజువల్. సో లంసమ్లోనే ఎక్కువ వచ్చే పాసిబిలిటీస్ మనకు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్కెట్ కండిషన్స్. సో ఎస్ఐపిలోని మనం ఎక్కువ అమౌంట్ పెట్టట్లేదు, చిన్న అమౌంట్ పెడుతున్నాం, కన్సిస్టెంట్గా పెట్టుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మార్కెట్ వోలటిలిటీ వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అదే లంసమ్కి వచ్చేటప్పటికి మనం ఒకేసారి పెడుతున్నాం కాబట్టి ఆ తర్వాత మార్కెట్ పెరగచ్చు, తగ్గొచ్చు. సో దాని ఇంపాక్ట్ మన ఇన్వెస్ట్మెంట్ మీద ఉంటుంది. సో లంసమ్ మనకి ఎప్పుడైనా లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఎస్ఐపికి మనకి ఏంటంటే లాంగ్ రన్ లోని రిటర్న్స్ వస్తాయి, షార్ట్ రన్ లో కూడా మనకి లాస్ ఎక్కువ ఉండదు, బికాస్ మనం లాస్ ని మినిమైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం, రైట్. సో ఇన్వెస్ట్మెంట్ హారిజన్ రెండిటికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపికి అయితే 5 to 10 years నుంచి ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ లంసమ్ కి ఎంత ఉంటే అంత బెటర్ వస్తాయి, బికాస్ లాంగర్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు మన అమౌంట్ బాగా పెరుగుతుంది. సో ఇది డిఫరెన్సెస్. ఎస్ఐపి పర్పస్ వేరు, లంసమ్ పర్పస్ వేరు. ఎస్ఐపి మనం దేనికి దాచుకుంటాము, ఏదైనా
గోల్స్ కోసం పెట్టుకుంటాం. లంసమ్ ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు పెట్టుకుంటాం. సో పర్పస్ కూడా వేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐపితో మనకి డిసిప్లిన్ ఉంటుంది. ప్రతిసారి పెడుతూ ఉంటాం కాబట్టి ఈ అమౌంట్ ఆ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతుందని ఒక డిసిప్లిన్ ఉంటుంది. లంసమ్ అలా కాదు, ఎప్పుడు వచ్చినప్పుడు పెడతాం కాబట్టి కన్సిస్టెంట్గా పెట్టాం. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఎన్ఎఫ్ఓలోని లంసమ్ పెట్టాలా ఎస్ఐపి పెట్టాలా అంటే నన్ను అడిగితే లంసమ్ ప్లస్ ఎస్ఐపి పెట్టాలి. సో ఎన్ఏవి 10 రూపీస్లోని మనకి దొరుకుతుంది లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. సో ఒక 50,000 నువ్వు 10 రూపీస్కి కనుక పెట్టి కొనుక్కున్నావు అనుకో ఇది ఎన్ఎఫ్ఓలోని, నీకు 5,000 యూనిట్స్ వస్తాయి, రైట్? ఆ 10 రూపీస్ 1 రూపీ పెరిగినా కూడా, అంటే మనం కొన్నదంతా 10 రూపీస్, అదొక 1 రూపీ పెరిగినా కూడా నీ 50,000కి 5,000 ప్రాఫిట్ వస్తుంది. సో అలా అంటే యూనిట్స్ కాస్ట్ తక్కువ కాబట్టి మనం ఒకేసారి ఎక్కువ యూనిట్స్ కొనుక్కుంటాం కాబట్టి నీకు లాంగ్ రన్లోని ఆ యూనిట్ కాస్ట్ 1 రూపీ పెరిగితేనే నీకు 10% రిటర్న్ వచ్చింది. 10 రూపీస్ పెరిగితే ఎంత రిటర్న్ వచ్చినట్టు? సో రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాగని లంసమ్ ఒకటే పెట్టుకుంటే ఒకవేళ మార్కెట్ వాలటిలిటీకి వెళ్ళింది అనుకో, ఇప్పుడు నేను పెట్టాను లంసమ్ ఒక 50,000 ఇన్వెస్ట్ చేశాను, నెక్స్ట్ మంత్ అది 40,000కి వెళ్ళిపోయింది అనుకుందాం, అంటే 10,000 నాకు లాస్ వచ్చింది కదా. ఈ లాస్ ని క్యాష్ చేసుకోవడానికి ఎస్ఐపిస్ వాడతాం అనమాట. ఇప్పుడు ఒక అదే 50,000 పెట్టిన లంసమ్కి ఒక 1,000 రూపీస్ ఎస్ఐపి యాడ్ చేసాం అనుకుందాం. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు నీ దగ్గర 10 రూపీస్కి ఏదైతే కొన్నావో అంటే 5,000 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంకొక 1,000 రూపీస్, ఇప్పుడేమో ఎన్ఏవి 8 రూపీస్కి వెళ్ళిపోయింది. సో నువ్వు 1,000 రూపీస్ పెట్టి 8 రూపీస్ కున్న ఎన్ఏవి పెట్టి కొంటున్నావు అంటే నీకు ఎక్స్ట్రా యూనిట్స్ వస్తున్నాయి కదా. సో అలాగా రిస్క్ ని మినిమైజ్ చేసుకుంటూ యూనిట్స్ ని నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటున్నావు అనమాట. ఎప్పుడైనా కూడా ఎన్ఎఫ్ఓస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎస్ఐపి కమ్ లంసమ్ చేసినప్పుడు ఎక్కువ వెల్త్ ని గ్రో చేసుకోవచ్చు. నార్మల్ గా ఎస్ఐపి చేసుకున్నప్పుడు వచ్చినంత గ్రోత్ కన్నా ఎక్కువ వస్తుంది. బికాస్ మనం చాలా ఫస్ట్ అంటే వెరీ బిగినింగ్ స్టేజ్ లోనే ఎక్కువ యూనిట్స్ కొనేసాం కాబట్టి ఈ యూనిట్స్ మనకి లాంగ్ రన్ లో చాలా కాంట్రిబ్యూట్ అవుతాయి. సో అందుకు ద బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే లంసమ్ ప్లస్ ఎస్ఐపి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎన్ఎఫ్ఓని డీటెయిల్డ్గా రివ్యూ చేసి తీసుకోవాలి. సో వెంటనే ఇప్పుడు నేను లంసమ్ తీసుకున్నాను కదా వెంటనే ఎస్ఐపి తీయక్కర్లేదు. ఒక 2-3 మంత్స్ ఆ పర్ఫార్మెన్స్ చూసి ఆర్ 1 ఇయర్ తర్వాత పర్ఫార్మెన్స్ చూసైనా ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. బట్ దిస్ ఈస్ ద గుడ్ స్ట్రాటజీ టు క్రియేట్ వెల్త్. సో ఈ ఆప్షన్ నేను ఎవరికి చెప్తానంటే ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో, ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్ మీద నాలెడ్జ్ ఉందో, ఎన్ఎఫ్ఓస్ని బాగా స్టడీ చేస్తారో అలాంటి వాళ్ళు ఇలా చేసుకుంటే దే కెన్ క్రియేట్ వెల్త్. అబ్సల్యూట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి వాటి గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.